పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల వసూళ్ల కోసం జీహెచ్ఎంసీ మరోసారి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత స్కీమ్ కి సంబంధించిన అనుమతులపై లేఖ రాయనుంది బల్దియా. సర్కార్ నుంచి పర్మిషన్ రాగానే వచ్చే నెల నుంచి ఓటీఎస్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90% రాయితీ ఇవ్వనుంది జీహెచ్ఎంసీ. ఆదాయం తగ్గినప్పుడల్లా టైం సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేస్తోంది బల్దియా. మొదటిసారి 2020లో ఓటీఎస్ ని తీసుకువచ్చింది. 2020 ఆగస్టు 1 నుంచి నవంబర్ 15 వరకు అమలు చేయగా 2022 జూలైలో రెండోసారి తీసుకువచ్చింది. ఈ 2 సార్లు కలిపి జీహెచ్ఎంసీకి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2024 మార్చిలో ఓటీఎస్ తో 320 కోట్లు రాబట్టుకుంది. ఈసారి కూడా నిధుల సమస్య వేధిస్తుండటంతో ఓటీఎస్ తీసుకురావాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తి పన్ను బకాయిలు కేవలం 10% వడ్డీతో చెల్లిస్తే సరిపోతుంది. 2024లో ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టిన వారికి ఇప్పుడు ఓటీఎస్ ఇచ్చి ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ బకాయిలు 3030 కోట్లను రిలీజ్ చేసి పర్సనల్ డిపాజిట్స్ అకౌంట్లో జమ చేసింది. ఈ నిధులను రెవెన్యూ ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. డెవలప్మెంట్ కోసం ఒకేసారి వాడుకునే అవకాశం లేదు. దీంతో జీతాలు, మెయింటెనెన్స్, లోన్ల రీపేమెంట్స్ కోసం వాడుకోనుంది. పనుల కోసం డబ్బులు లేకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు ఉండటంతో మరోసారి ఓటీఎస్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. గ్రేటర్లో ఆస్తి పన్ను బకాయిలు 4000 కోట్ల రూపాయల వరకు ఉండగా ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు 3000 కోట్ల రూపాయలున్నాయి. మిగతా 1000 కోట్ల రూపాయలు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి రావాల్సి ఉంది. ఈ బకాయిలకి ఇంట్రెస్ట్ కలిపితే 2500 కోట్ల రూపాయల వరకు అవుతోంది. ఓటీఎస్తో 90% వడ్డీ మాఫీ చేస్తే 1150 కోట్ల రూపాయల వరకు వస్తుంది. అయితే ఎంతమంది ఈ స్కీమ్ ని వినియోగించుకుంటున్నారన్న దానిపై బల్దియా ఇన్కమ్ ఆధారపడి ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని బల్దియా అధికారులు అంచనా వేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1357 కోట్ల రూపాయలు, 2020-21లో 1633 కోట్ల రూపాయలు, 2021-22లో 1681 కోట్ల రూపాయలు, 2022-23లో 1658 కోట్ల రూపాయలు, 2023-24లో 1915 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైంది. 2024-25కు సంబంధించి ఇప్పటికే 1421 కోట్ల రూపాయలు రాగా మరో 2 నెలలు మిగిలి ఉండటం, ఓటీఎస్ కూడా అమల్లోకి రానుండటంతో గతేడాదిని మించే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.